ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 30 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. వీటి మీద అధ్యయనం కోసము సింగపూర్, మలేషియా, జపాన్, చైనా, శ్రీలంక, నేపాల్ దేశాలను కూడా వెళ్ళి రావడం జరిగింది. ఈ మందు మొక్కల అధ్యయనం కోసము 150 పేపర్లు, 3 బుక్కులు ప్రచురించడం జరిగింది. అవి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈరోజు మనము బ్యాక్టీరియల్ ప్రాస్టైటిస్ లేదా ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ గురించి చదువుకుందాము. లేదా ఏ మందు మొక్కలు బ్యాక్టీరియల్ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్కి ఉపయోగిస్తారో చూస్తాము. అసలు బ్యాక్టీరియల్ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి, అవేమో చూస్తాము. జనరల్గా 50 సంవత్సరాలు పోయిన తర్వాత మనకు ప్రాస్టేట్ గ్లాండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గురి అవుతుంది. మనకు వచ్చేటువంటి యూరిన్లోనే బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల ఆఫ్టర్ 50 ఇయర్స్, జనరల్గా ఆఫ్టర్ 50 ఇయర్స్ ఇది కామన్ డిసీజ్ అనమాట. ఈ బ్యాక్టీరియల్ ఆ ప్రాస్టేట్ మన చిన్న అనపగింజంత ఉంటుంది. ఆ అనపగింజంత ఇది గ్రంథి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి లోన్ అవుతుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి లోన్ వల్ల అది కొద్దిగా ఊరుతుంది, స్వెల్లింగ్ వస్తుంది. స్వెల్లింగ్ వల్ల యూరిన్ ఆటంకం వస్తుంది. యూరిన్ ఎక్కువ సార్లు పోవడం, కొద్దిగా పోవడము, ఒక్కొక్కసారి విపరీతమైన మంట రావడము, జ్వరం రావడం కూడా జరుగుతుంది ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ వల్ల. దీన్ని నివారించడానికి మనకు మందు మొక్కలు మంచిగా ఉన్నాయి. దాంట్లో నెంబర్ 1 ఏదిరా అంటే ఆండ్రోగ్రాఫిస్ పానిక్యులేటా అంటారు, నేలవేమో అంటారు. అకాంతేసి కుటుంబానికి చెందింది. దాని యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే అలాంజియం సాల్యుపోలియం ఊడుగా అంటారు, ఊడుగు యొక్క బార్కును తీసుకోవాలి. అలాగే ట్రిబులస్ టెర్రెస్ట్రిస్, దీన్ని జైగోపిల్లేసి కుటుంబానికి చెందింది. దీన్ని జైగోపిల్లేసి కుటుంబానికి చెంది ట్రిబులస్ టెర్రెస్ట్రిస్ అంటారు, పల్లేరు అంటారు. పల్లేరుని తీసుకోవాలి. అలాగే కటివా మ్యాగ్నా అంటారు, దీన్ని కటివా మ్యాగ్నా. ఉలిమిడి అంటారు, ఉలిమిడి చెక్కను తీసుకోవాలి. ఏమేమి తీసుకోవాలి? ఈ ఉలిమిడి చెక్క ఏం చేస్తుందంటే మీ యూరిన్ ఫ్లోని ఇంక్రీజ్ చేస్తుంది. ఎప్పుడైతే ఎక్కువసార్లు యూరిన్ పోతారో ఆ బ్యాక్టీరియా అంతా బయట వచ్చేస్తుంది. ఇది డయూరెటిక్ అనమాట, అంటే ఎక్సెసివ్ సెక్రీషన్ ఆఫ్ యూరిన్. ఏది ఈ క్రటివా మ్యాగ్నా. తర్వాత ట్రిబులస్ టెర్రెస్ట్రిస్, ఇది ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా, ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఇది తొలగిస్తుంది. అలాగే ఈ బార్కు, ఎలాంజియం బార్క్ కూడా అలానే చేస్తుంది. అన్నిటికంటే ఆండ్రోగ్రాఫిస్ పానిక్యులేటా నేలవేము ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తొలగిస్తుంది. ఎప్పుడైతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ దొరుకుతుందో యూరిన్ ఫ్రీగా వస్తుంది, ఆ స్వెల్లింగ్ తగ్గుతా వస్తుంది అనమాట. మనం ఏం చేయాలి? నేలవేము తీసుకోవాలి, ఈ అలాంజియం సాల్యుపోలియం బార్క్ తీసుకోవాలి, పల్లేరు తీసుకోవాలి, ఉలిమిడి చెక్క తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పౌడరు. 1 స్పూన్ 1 గ్లాస్ వాటర్లో వేసి బాయిల్ చేసి వడగట్టుకొని రాత్రి పడుకునే ముందు రోజుకు ఒకసారి తాగాలి. అలా 20 నుంచి 30 రోజులు చేసినామంటే పూర్తిగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పోతుంది. అంటే ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో ఆ ప్రాస్టేటు ఆ సైజు తగ్గుతూ వస్తుంది, స్వెల్లింగ్ తగ్గుతూ వస్తుంది, ఆ బ్యాక్టీరియా స్లోగా బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే వస్తుందో మనకు యూరిన్ ఫ్రీగా వస్తుంది, నొప్పి ఉండదు, మంట ఉండదు, తర్వాత జ్వరం రాదు. ఇవన్నీ కూడా సిమ్టమ్స్. ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా పోయి మనకు యూరిన్ ఫ్రీగా వస్తుంది. దాంట్లో కూడా ప్రాస్టేట్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, 4 ఉంటాయి. ఒక్కొక్కసారి బ్యాక్టీరియల్ ప్రాస్టైటిస్ ఎక్కువైనప్పుడు అది క్యాన్సర్గా కూడా తిరిగేస్తుంది అనమాట. ప్రాస్టేట్ క్యాన్సర్ అని కూడా అంటారు. అలాంటి స్టేజ్లు రాకుండా చూసుకోవాలనుకుంటే మీరు ముందు జాగ్రత్తగా దీన్ని కానీ వాడుకున్నారంటే మీకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి పూర్తిగా ఉపశమనాన్ని పొందవచ్చు. ఇది నేను రాసిన బుక్ అండి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు, ఆయుర్వేదిక్ మొక్కలు, వనమూలికలు అన్నమాట. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి. 2000 ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేము అంటే శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, వాటిని ఎట్లా ముఖ్య లక్షణాలు ఐడెంటిఫై చేసే ముఖ్య లక్షణాలు, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు అంటే వేరు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, ఆకుల యొక్క ఉపయోగాలు,
పూల యొక్క ఉపయోగాలు, కాయల యొక్క ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు, ఆ విధంగా అన్ని ఉపయోగాలు ఇవ్వబడింది. దాంతోపాటు 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఇచ్చున్నాం. చూడండి, కలర్ డిజిటల్ ఫొటోస్ ఇలా ఉంటాయి. మీరు ఈవెన్ చిన్న పిల్లవాడు మొదలుకొని పెద్దవాళ్ళు ఎవరైనా చూడండి ఈ డిజిటల్ ఫొటోస్ ఎలా ఉన్నాయో. ఈ మొక్కలను చూసి ఎవరైనా ఈ మొక్క ఇది మన పెరట్లో దొరుకుతుంది, ఇది మన ఆవుల్లో దొరుకుతుంది, ఇది చూడండి, ఇది కలువ, ఈ మొక్క, ఇది మందార, ఇది తిప్పతీగ, ఇది దుసార్తీగ, పెద్ద దుసార్తీగ అని ఈజీగా గుర్తుపట్టగలుగుతారు. అన్ని కలర్ డిజిటల్ ఫొటోస్. ఈ బుక్ను చూసి ఏమన్నా చిన్న పిల్లోళ్ళు, వీధిలో ఉన్నటువంటి చిన్న పిల్లోళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు దీన్ని మందార ఈజీగా ఏదైనా గుర్తుపట్టేస్తారనమాట. ఈ బుక్ని ఎక్కువగా ఇంట్లో ఉన్న లేడీస్, విలేజ్ నాటు వైద్యులు, తర్వాత ఏమి చదువుకోని వాళ్ళు, రకరకాల ఇది చూడండి దొండ ఈజీగా గుర్తుపట్టేస్తారు, ఏదైనా గుర్తుపట్టేస్తారు. ఈ విధంగా ఈ బుక్లో అన్ని రకాల ఫోటోలు, ఇది ఆకాశ గరుడ, ఇది అవధూతకాయ, ఇలా కలర్ డిజిటల్ ఫోటోస్ చూడండి, మీరు చూసేదానికంటే కూడా ఇంకా బాగుంటాయి అన్నమాట. ఆ విధంగా 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఇవ్వబడింది అన్నమాట. ఈ బుక్ను చూసి ఈ బుక్ను మామూలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు, బాటనీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫార్మసీ డిపార్ట్మెంటు అందరూ కెమిస్ట్రీ డిపార్ట్మెంటు అందరూ వాడుతున్నారు. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.